హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు మన ఛానల్లో ప్రిపేర్ చేసేది ఏంటంటే ఆలూ ఫ్రై అండి. చాలామందికి ఆలూ ఫ్రై వస్తుంది, కానీ చాలా పర్ఫెక్ట్గా అస్సలు డీప్ ఫ్రై ఆయిల్లో కూడా ముంచకుండా చాలా క్రిస్పీనెస్గా ఉండే ఆలూ ఫ్రై అనేది కొంతమందికి రాదు కదా. వాళ్ళ కోసం అనేసి ఈ రెసిపీ అయితే పెడుతున్నానండి. ఫస్ట్ అయితే ఆలూని నీట్గా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆలూని 2-3 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకో వాటర్లో ఆలూ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలియబెట్టి సాల్ట్ కూడా బాగా ఈ ఆలూకి పట్టిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో అయితే తీసేసుకోవాలండి పక్కకి. స్ట్రైనర్ లేకపోతే జాలి అది ఉంటుంది కదా, బొక్కల గిన్నె, దాంట్లో కూడా తీసేసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాతకి పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేయండి. కడాయి పెట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ అయితే ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ సార్లు యూజ్ చేసే ఆయిల్ మాత్రం వాడకూడదు. తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆలూ అయితే యాడ్ చేశానండి. ఈ ఆలూ ఎలా ఫ్రై అనేది అవ్వాలంటే 75% కుక్ అవ్వాలండి. కొంచెం స్పీడ్గా కుక్ అవ్వడానికి సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వలన క్రిస్పీనెస్ కూడా అస్సలు పోదండి, ఇంకా క్రిస్పీనెస్ పెంచుతుంది సాల్ట్ అనేది. ఆ తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, ఈ విధంగా వస్తున్నప్పుడు మనము ఒక ముక్క తీసి చూద్దామండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా 75% అంటే ఇట్లా మనము ఇట్లా ఏదైనా ఫింగర్ కానీ ఏదైనా ఇట్లా తుంచితే తునిగిపోయేటట్టు ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా ఆటలాగా అయిపోకూడదు కదా. ఇంకా ఇదైతే కుక్ అయినట్టే. దీన్ని మళ్ళీ ఒక స్ట్రైనర్లో అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేయండి. ఆ తర్వాత పోపు దినుసులు యాడ్ చేయండి. వీలైతే మీ దగ్గర వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిరపకాయలు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దానితో పాటు కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అవి యాడ్ చేయడం వలన పెరుగుతుంది కాబట్టి. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడేంత కారము, ఆ తర్వాత మీ దగ్గర ధనియాల పొడి, అలాగే ఇంకా అంతేనండి, ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టిన తర్వాత నురుగు వస్తుంది కదా, ఈ టైంలో అయితే ఈ ఆలూ అంతటిని మనము ఈ ప్యాన్లో అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అన్నట్టు చెప్పడమే మర్చిపోయానండి, ఆ ఉప్పు కంపల్సరీ అండి. ఉప్పు అంటాదంట, ఉప్పు కూరల్లో నన్నేసి చూడు అనేసి అంటాదంట. నన్ను వేయకుండా చూడు, నన్ను వేసి చూడు అని అంటే ఉప్పు అంత టేస్ట్ ఇస్తుంది అనేసి అర్థము. ఆ తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే యాడ్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారా, ఇలా ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే కొత్తిమీర కంపల్సరీగా వాష్ చేసేసుకొని నీట్గా హెల్తీగా చేసుకోవడానికి ప్రిపేర్ చేయండి. కొంచెం టైం పడుతుంది, ఏదైనా సరే హెల్తీగా చేయాలి అంటే కొంచెం శ్రమ ఉంటుంది, తప్పదు కదా ఫ్యామిలీ కోసము. ఇలా చూస్తున్నారా, ఈ విధంగా ఆలూ ఫ్రైని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని రైస్ మీదకి తినొచ్చు, అలాగే సైడ్ డిష్గా కూడా పనిచేస్తుంది ఈ ఆలూ ఫ్రై. ఇంతకీ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ గైస్. బాయ్.